ఈ వీడియోలో మనం కెన్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి ప్రస్తుతం చేయగలిగే పనులను ఎలా చెప్పాలి అనే దాని గురించి నేర్చుకుందాము. యూసేజ్ వచ్చి మనకు ప్రస్తుతం ఉన్న చేయగలిగే సమర్థత సామర్థ్యములను తెలియచేయుటకు కెన్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి వాక్యములను చెబుతూ ఉంటాము. దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ కెన్, ఇది హెల్పింగ్ వెర్బు, ప్లస్ వెర్బు 1 ఇది మెయిన్ వెర్బు, ప్లస్ ఆబ్జెక్ట్గా దీని ఫార్ములా ఉంటుంది. సబ్జెక్టు ప్రొనౌన్స్గా ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ లు వస్తాయి. ప్లస్ కెన్ సబ్జెక్టు ప్రొనౌన్ ఏదైనప్పటికీ కూడా ఇక్కడ కెన్ అనే హెల్పింగ్ వెర్బు వస్తుందన్నమాట. ప్లస్ వెర్బ్ 1, ఈ వెర్బ్ 1నే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బు మరియు ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. ఈ వెర్బ్ 1 యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే ఆస్క్ అడుగుట, కుక్ వండుట, డూ చేయుట, ఎలెక్ట్ ఎంచుకొనుట, ఫైట్ పోరాడుట, గెట్ పొందుట. ఈ విధంగా వెర్బ్ 1 యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ని చేద్దాం ఇక్కడ. ఐ కెన్ డూ ఇట్, నేను దానిని చేయగలను. వి కెన్ సింగ్, నేను పాడగలను. యు కెన్ సీ, నీవు చూడగలవు. దే కెన్ ప్లే, వారు ఆడగలరు. హీ కెన్ రైట్, అతను వ్రాయగలడు. షీ కెన్ గో, ఆమె వెళ్ళగలదు. ఇట్ కెన్ జంప్, అది లేదా ఇది దూకగలదు. ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే కెన్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి ప్రస్తుతం మనం చేయగలిగే పనులను ఎలా చెప్పాలి అనే దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. ఇక్కడ సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్ గురించి చెప్పుకుందాము. ఈ సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్ సింగులర్ అనేది యు, నీవు అని వస్తుంది. ప్లూరల్ కూడా యు అనే వస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు అని మనం చదవాలన్నమాట. అంటే సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్ ఏంటంటే సింగులరు యూనే వస్తుంది, ప్లూరల్ కూడా యూనే వస్తుంది. సింగులర్ వచ్చినప్పుడు నీవు అని చదవాలి, ప్లూరల్ వచ్చినప్పుడు మాత్రం మీరని చదవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.